సో కొత్తగా ఎవరైనా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ట్రేలో పెడతాను. నా ఎనర్జీ ఏమో ఈవినింగ్ నుంచి తగ్గుతూ పోతుంది, కానీ వియా ఎనర్జీ లెవెల్ ఈవినింగ్ నుంచి పెరుగుతూ పోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేయండి. ఈ రోజు అయితే డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ టు నైట్ వరకు వియా యాక్టివిటీస్ ఏముంటాయి, ఫుడ్ ఇంకా ఇంట్లో చేసే యాక్టివిటీస్ అన్ని మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే వియాకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. సో చూడండి, ఇప్పుడే చల్లడానికి పెట్టానండి. ఇది హోమ్ మేడ్ మఖానా అండ్ ఓట్స్ సర్లాక్ అండి. ఇది నేనే ప్రిపేర్ చేశాను. సో ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వీడియో అయితే పెట్టానండి, కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే వియాకి ఇది తినిపించేద్దాం. చూడండి, ఎప్పుడు వియాకి తినిపించే ముందు వాటర్ అయితే కంపల్సరీ తాగిస్తానండి. సో ఎప్పుడు సతాయించదండి వాటర్ తాగించేటప్పుడు. సో ఆల్రెడీ వియా నిద్ర లేచి 1 అవర్ అవుతుందండి. సో నేను బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను వియాకి. ఇచ్చిన తర్వాత ఒక ½ అవర్ అలా ఆడుకుంది. సో ఆ తర్వాత ఈ చైర్లో అయితే కూర్చోబెట్టానండి. ఈ చైర్ అసలు స్పెషల్గా ఎందుకు తీసుకున్నానంటే వియాకి సొంతంగా తినడం అలవాటు అవ్వడానికి అయితే తీసుకున్నాను. తను చేతితో పట్టుకొని తినగలిగే ఐటమ్స్ అయితే ఈ ట్రేలో పెడతానండి. చూసారా అల్లరి పిల్ల ఎలా చేస్తుందో? అస్సలు 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 అసలు ఉన్న చోట ఉండదు మా వియా. సో మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. 1 అవర్ టైం తీసుకుందండి వియా తినడానికి. ఆ 1 అవర్లో కూడా మొత్తం తినదా అంటే అది కూడా లేదు. సో సగమే తిన్నది, సగం వేస్ట్ అయిపోయింది. సో చూడండి, ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ. సో నేనైతే పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకున్నానండి. నిన్న నైట్ మేము రైస్ తినలే, అలానే ఉండే. సో మార్నింగ్ ఇందాక ఇదే ప్రిపేర్ చేసుకున్నాను. మమ్మీ మమ్మీ మామరాజా మామరాజా మామ్ మామ్ మామ్. సో తినేటప్పుడు ఎప్పుడు కూడా ప్లేట్ని గుంజేస్తుంది. సో ఉన్న రైస్ అంతా పడేస్తుంది. మరి ఇప్పుడు 3 చేంజ్ ఉందో ఏమో, అలా వేస్తలేదు. మేబీ మొబైల్ని చూస్తుంది కావచ్చు. ఎప్పుడు తినడానికి ఇవ్వదండి అస్సలు, తనే తింటా అంటది. తీసుకోవాలా పడేయాలి రైస్ అది. వాళ్ళ పప్పని తినడానికి లేదు, నాకు కూడా తినడానికి లేదు. కొన్ని తనైనా తింటుందా అంటే అది లేదు. తీసుకోవాలా కింద పడేయాలి. తినిపించిన ప్రతిసారి షర్ట్స్ చేంజ్ చేయాలి, ఇంకా కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. అలా అయితే ఉంటుందండి వియాతోని. చూసా, సో అలా కాస్త టేస్ట్ చేస్తుంది అంతే. ఏదైనా కూడా స్పైసీ అనిపిస్తే కేకలేస్తుంది. ఒకసారి అంతే అయింది. ఏదో తింటున్నామేమో స్పైసీ ఉంది, ఒకటేసారి తీసుకొని నోట్లో వేసుకుంటే అమ్మో ఎంత ఏడిచిందో. మోషన్స్ అయితే డేలో 5-6 టైమ్స్ వెళ్తుందండి. మేబీ టీత్ వస్తున్నాయి కదా అందుకే కావచ్చు, చాలా సార్లు వెళ్తుంది మోషన్స్ అయితే. వియా చూసారా, తన డ్రాప్స్ తనే వేసుకుంటుంది. సో ఇంకా నేను D3 డ్రాప్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే 2 o'clock అవుతుందండి ఆఫ్టర్నూన్. చూడండి, అస్సలు ఇంతకు ముందు అయితే డ్రాప్స్ వేస్తున్నప్పుడు అయితే చాలా ఏడుస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఏడుస్తలేదు. దానికి అలవాటు అయిపోయిందో ఏమో మరి. మీరు మీ బేబీస్ కి డ్రాప్స్ వేస్తున్నారా D3 అండ్ మల్టీవిటమిన్? సో నేనైతే రెగ్యులర్ వేస్తానండి. తను ఇప్పుడు వేసానండి, అస్సలు వదులుతలేదు. చూసారా? ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుందండి. వియాకి లంచ్ తినిపిస్తున్నాను. చూడండి ఎంత సతాయిస్తుందో, తినడానికి కూడా చాలా సతాయిస్తుందండి. మామరాజమ్మ చిట్టి చిలకమ్మ
నొప్పి కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. చిట్టి చిట్టి చిలకమ్మ మమ్మీ మమ్మీ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా. చూసారా, ఒక్క బుక్క తినడానికి ఎంత సతాయిస్తుందో. నేను ఎప్పుడు కూడా వియాకి తినిపించేటప్పుడు ఇంట్లోనే కూర్చోబెట్టి తినిపించడానికి ప్రిఫర్ చేస్తానండి. సో తనకి బొమ్మలు చూస్తూ ఆడిస్తూ అయితే తినిపిస్తాను. ఎక్కువగా బయటికి తీసుకెళ్ళి తిప్పుతూ అయితే అస్సలు తినిపించనండి. సో తను చాలా సతాయిస్తున్నప్పుడు అస్సలు తినట్లేదు, ఇక చాలా సతాయిస్తుంది అన్నప్పుడు మాత్రమే నేను బయటకు తీసుకెళ్ళి తినిపించడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ ఇంట్లోనే కూర్చోబెట్టి తినిపిస్తానండి ఎక్కువ శాతం అయితే. ఎందుకంటే మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతారు పిల్లలు కూడా. ఇలా పాటలు పాడుతూ చూసారా, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మా వియా చేస్తారు. సో నేనైతే తినిపించాకైతే మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తానండి. చాలా సతాయిస్తుంది వియా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఈవినింగ్ 7:30 అవుతుందండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఎనర్జీ అనేది హైలో ఉంటుందండి. కానీ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గుతూ వెళ్తున్నాయండి. సో ప్రతిరోజు ఇంతే. సో 7:30 అవుతుంది కదా, విజయ్కి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఇంతే, 7:30 కాగానే కాల్స్ చేస్తాను, ఇంటికి రా అని. సో 8 లోపు ఇంటికి వచ్చేయాలని. కానీ వచ్చినట్టే వచ్చి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. కానీ వియా అయితే పడుకుందండి. ఎప్పుడు ఇంతే, వియా పడుకున్నప్పుడే ఏ పనైనా చేసుకోవాలి. కానీ తను మేల్కు ఉన్నప్పుడు మాత్రం అసలు ఏ పని చేయడానికి ఇవ్వదండి. అంతగా అల్లరి చేస్తుంది. తన పక్కనే ఉండాలి, తనతోటే ఉండాలి. కానీ కాస్త జరిగినా కూడా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. సో చూసారా, అలా బట్టలు మట్ట చేయడం అయిపోయిందో లేదో, ఎలా నిద్ర లేచిందో చూడండి. తను నిద్ర లేవగానే ఇప్పుడు కూడా వాటర్ తాగిస్తానండి. తను కూడా వద్దనుకుండా తాగుతుంది. ఒక్క రోజులో ఇంత టైం అన్నది వియాతో ఆడుకోవడానికి అయితే కేటాయిస్తానండి. సో మా వియా స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? సో తనకి ఎప్పుడూ పరిచయం లేని కొత్త వారు కూడా స్మైల్ చేసినా తను రివర్స్ స్మైల్ చేస్తుందండి. అసలు నాకు ఎలా తెలిసిందంటే, ఒకసారి ఇలాగే విజయ్ స్టూడియోకి వెళ్ళి కూర్చున్నాను. సో కస్టమర్స్ అయితే ఉన్నారు. సో ఒక అమ్మాయి స్మైల్ చేస్తుంది, తను చూసి వియా కూడా స్మైల్ చేస్తుంది. తను ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. నాకే షాక్ అనిపించింది. అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా, నాకు క్యూట్గా అనిపించిందండి. సో ఆ క్లిప్ అయితే నేను షార్ట్ అనేది నేను వీడియో తీయలేకపోయాను, కానీ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. తను ఎలా చేస్తే మా వియా కూడా అలానే చేసింది. సో చూసారా, చాలా టైంకి అయితే వచ్చాడండి విజయ్. 9 అవుతుంది ఇప్పుడు. సో రోటీస్ అయితే చేసుకుందాం అన్నాడు. సో ఇప్పుడే లేట్ అవుతుంది కదా అని ఇద్దరం కలిసి చేసుకుంటున్నామండి. సో ఎప్పుడు ఇలానే, అంటే ప్రతిరోజు ఇద్దరం కలిసి చేసుకుంటామని అయితే అంటలేనండి. సో ఎప్పుడైనా ఇలా లేట్ అయినప్పుడు సో విజయ్ ఒక పని చేస్తే నేను ఇంకో పని చేస్తాను. అలా ఏంటి నా ప్లేట్ కలర్ఫుల్గా ఉంది, విజయ్ ప్లేట్ ఏంటి అలా ఉంది అని అనుకుంటున్నారా? ఈరోజు బుధవారం అండి. బుధవారం విజయ్ నాన్ వెజ్ తినడు, సో ఎగ్ తినడు. అసలు ఏమైందంటే బీరకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను రొట్టెతోని. కానీ విజయ్ ఎలా తెస్తారంటే కూరగాయలు సగం మంచిగా ఉంటాయి, అందులో సగం ఏమో పురుగు ఖరాబ్ అయినవి అయితే ఉంటాయండి. సో 1/2 కేజీ కన్నా తక్కువనే వెళ్ళిందండి బీరకాయ, 1/2 కేజీ తెస్తే. సో అందుకే ఏం చేయాలి, అది ఒక్కరికే సరిపోతుంది కర్రీ అని నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. కావాలని అయితే వేసుకోలేదండి. సో కర్రీ తక్కువైంది కాబట్టి వేసుకున్నాను. సో బుధవారం కాబట్టి విజయ్ తినడు. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఏ హౌస్ వైఫ్ అయినా ఏముంటుందండి, హస్బెండ్ త్వరగా ఇంటికి వచ్చి పిల్లల్ని పట్టుకొని కూర్చుంటే అన్ని పనులు చేసుకుందామని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేను అంతేనండి, డిన్నర్ కంప్లీట్ కాగానే విజయ్తో పాటు ఉంటే అన్ని పనులు చేసుకుంటానండి. నేను డైలీ నైట్ అన్ని పనులు చేసుకొని పడుకుంటాను, లేదంటే అసలు నిద్ర కూడా రాదండి. ఎందుకంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అన్ని పనులు చేసుకొని పడుకుంటే అమ్మయ్య నా పనులు అయితే అన్నీ అయిపోతున్నాయండి. సో ఇప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయిందండి మా వియ్య అల్లరి. ఎప్పుడు 12కి వంటదో, 1కి వంటదో, 2కి వంటదో, అస్సలు పండుకోవడానికి ఇయ్యదండి మాకైతే. కాళ్ళేమో మా పైన వేసేస్తుంది, మూతి పైన ఫుల్ అల్లరి చేస్తుంది.
ఆ చాలా మంది అంటున్నారు కన్నా నువ్వంట అలా చేస్తలేవంట, కామ్గా ఉంటున్నావట. ఆ అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను, షేర్ చేస్తున్నా. నా పప్ప ముద్దు ముద్దుగుడ్డు చిట్టి ముద్దు ఇది. మమ్మీ ఒక్క చోట పడుకో మమ్మీ. మొత్తం 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 చూసారా ఎనర్జీ లెవెల్? నా ఎనర్జీ ఏమో ఈవినింగ్ నుంచి తగ్గుతూ పోతుంది, కానీ వియా ఎనర్జీ లెవెల్ ఈవినింగ్ నుంచి పెరుగుతూ పోతుంది. టోటల్ ఆపోజిట్. ఇలా కావాలని పడిపోతుంది, కావాలని. కావాలని పడిపోతుంది. ఇది బెడ్ అని అలా ఫ్లోర్ పైన కింద పడుకోబెడతా కదా, అక్కడ మాది అస్సలు పడదు. పడేటప్పుడు కూడా హెడ్ కి దెబ్బ తాకొద్దని మెల్లగా హెడ్. మైక్ అనిపించింది నా బిడ్డకి. మైక్ మైక్ మమ్మీది 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 కన్నా. కన్నా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నేను స్కూల్ వేసేస్తా, ఇక స్కూల్ వేసేస్తా. రేపు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందాం. అద్దెగా నువ్వు ఇంట్లో అద్దే అద్దు. రోజు స్కూల్కి పోవాలా, రోజు స్కూల్కి పోవాలా. ఇది కనిపించిందా? సరే అండి, చూసారుగా, దీనికోసం ఇది కావాలని ఏడుస్తుంది. సో ఇదైతే పట్టుకున్నాను కదా ఇది చూసి. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ముగిస్తున్నానండి. సో కొత్తగా ఎవరైనా ఈ బ్లాగ్ ని చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. బాయ్ బాయ్. మా వ్యూ గుంజుకుంది మైక్, మా వ్యూ గుంజుకుంది. బాయ్ కన్నా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.